హైదరాబాద్ లో ఇద్దరు పబ్ డీజేలను అరెస్ట్ చేశారు. పబ్బుల్లో పనిచేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు డీజేలు. బెంగళూరుకు చెందిన డీజే సన్నీతో పాటు హైదరాబాద్ కు చెందిన డీజే అఖిల్ ని అరెస్ట్ చేశారు. ఇద్దరు కలిసి ఎండీఎంఏ, కొకైన్, గంజాయి సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. అయితే హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో డీజేలుగా పనిచేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. పబ్బులకు వచ్చే వీఐపీ కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. బెంగళూరు, హైదరాబాద్ పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా చేసినట్లు చెప్తున్నారు. అయితే ఇద్దరి నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు ఇద్దరు విద్యార్థుల్ని కూడా ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదే హైదరాబాద్ లో ఇద్దరు పబ్ డీజేలను అరెస్ట్ చేశారు. అయితే పబ్బుల్లో పనిచేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, ఏంటి ఎప్పటి నుంచి అసలు ఇలా వీళ్ళు డీజేలుగా పని చేస్తూ పబ్బుల్లో ఇలా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు? అండ్ ఇప్పటి వరకు ఎంతమంది బాధితులు ఉండే అవకాశం ఉంది? నగరంలో అటు డ్రగ్స్ మీద పూర్తి స్థాయిలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో కట్టడి చేసిన ప్రయత్నం చేస్తున్నారు. ఈ భాగంలోనే అటు ఎక్సైజ్ కావచ్చు, టాస్క్ ఫోర్స్ కావచ్చు, హైదరాబాద్ పోలీసు కావచ్చు, రాచకొండ సైబరాబాద్ కావచ్చు, లేకుంటే ప్రతి దగ్గర పోలీసు, తర్వాత ఎక్సైజ్ అధికారులు, తర్వాత టీఎస్ మొత్తం కూడా డ్రగ్స్ కోసం, డ్రగ్స్ ఎవరు వాడుతున్నారు, ఎవరు సప్లై చేస్తున్నారు దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. అయితే తాజాగా చూసినట్టయితే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏకంగా ఇద్దరు డీజేలను పట్టుకోవడం జరిగింది. ఈ ఇద్దరు డీజేలు కూడా హైదరాబాద్, బెంగళూరు నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు, బెంగళూరులోని చాలా పబ్బుల్లో పనిచేస్తూ డీజే మిక్సీలుగా ఉన్న ఈ ఇద్దరు కూడా అటు వీఐపీ కస్టమర్లకు పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా అటు ఎక్సైజ్ అధికారుల విషయంలో బయటపడింది. అయితే బంజారాహిల్స్ ప్రాంతంలో ఈ ఇద్దరు కూడా డ్రగ్స్ అమ్ముతున్న సమయంలో ఏకకాలంలో అటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏకకాలంలో దాడులు చేయడంతో మొత్తంగా వాళ్ళ గురించి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనపరుచుకున్నారు. అయితే ఈ ఇద్దరు డీజేలు హైదరాబాద్ సంబంధించిన అఖిల్ అనే ఒక డీజే, ఇతను హైదరాబాద్లోని పలు పబ్బుల్లో మిక్సీగా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉండే లోకల్ స్లాంగ్లో పెద్ద ఎత్తున సాంగ్స్ పాడుతుంటాడు. ఫోక్ సాంగ్కి ఇతను టాప్ ప్రయారిటీ ఇస్తుంటాడు. ఇతను పబ్బుల్లోకి వెళ్తే మొత్తంగా కస్టమర్స్ కూడా అక్కడ ఈ డీజే అఖిల్ ప్రోగ్రామ్ ఉందంటే ఆ పబ్కి పెద్ద ఎత్తున కస్టమర్లు తరలి వస్తుంటారు. అలాంటి డీజే అఖిల్ని అటు ఎక్సైజ్ అధికారులు పట్టుకోవడం జరిగింది. ఈ డీజే అఖిల్తో పాటుగా సన్నీ, బెంగళూరు సంబంధించిన సన్నీ కూడా ఇదే తరహాలో అక్కడ లోకల్ ఫోక్ సాంగ్స్ పాడుతూ పెద్ద ఎత్తున పబ్బుల్లో తన పెద్ద ఎత్తున ఫేమస్ ఉంది. అతను పెద్ద ఆర్టిస్ట్గా ఉన్నాడు. ఇక్కడ హైదరాబాద్లో అఖిల్ కావచ్చు, బెంగళూరులో సన్నీ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా డీజేగా పెద్ద ఆర్టిస్టులుగా ఉన్నారు. పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ ఇద్దరు కూడా డీజేలుగా పనిచేస్తూనే వాళ్ళు అధిక సంపాదన కోసం ఈ డ్రగ్స్ వ్యాపారం మొదలుపెట్టినట్టుగా అటు ఎక్సైజ్ అధికారుల విషయంలో బయటపడింది. అయితే ఈ డీజేలుగా పనిచేస్తున్న సమయంలో వీళ్ళు వీఐపీ కస్టమర్లను గుర్తించి ఆ మేరకు వీఐపీలందరూ కూడా వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా అధికారుల విషయంలో బయటపడింది. అయితే వీళ్ళు ఇప్పటివరకు ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశారు, ఎంతమంది డ్రగ్స్ సరఫరా చేశారు, ఎప్పటి నుంచి డ్రగ్స్ సరఫరా చేశారన్న విషయం తెలుసుకున్న ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. అయితే వీళ్ళతో పాటు ఒక ఇద్దరు విద్యార్థులను కూడా వీళ్ళతో పాటు తోడుగా చేసుకొని ఆ ఇద్దరితో పాటుగా అటు బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో ఉన్న వీఐపీ కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేశారు. డీజేలుగా ఎక్కడ వీళ్ళు ఆ రోజు ప్రోగ్రామ్ ఇస్తారో అక్కడికి వచ్చే వీఐపీలకు వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా అధికారుల విషయంలో బయటపడింది. అయితే వీళ్ళ దగ్గరని తనిఖీలు చేసినప్పుడు ఎండీఎంఏ డ్రగ్స్తో పాటు అటు గంజాయి లాంటి మొత్తంగా 2 రకాల డ్రగ్స్ని కూడా అధికారులు స్వాధీనపరుచుకున్నారు. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. అయితే డీజేలుగా ఉన్న వీళ్ళు పేరు పక్కాలతో సంపాదించినప్పటికీ డబ్బుల కోసం పక్కదారి పడుతూ పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేస్తూ డబ్బులు సంపాదించారని చెప్పి కూడా అధికారుల విషయాల్లో బయటపడింది. ఇప్పటికైతే వీళ్ళు ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశారు, ఎంతమంది డ్రగ్స్ సరఫరా చేశారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం తాము చేస్తున్నామని చెప్పి ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. ఈ ఇద్దరిని మరొకసారి కస్టడీలో తీసుకొని వాళ్ళని పూర్తి స్థాయిలో మరోసారి విచారించబోతున్నట్టుగా ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. రమేష్ వైట్ల, వీళ్ళు ఇలా డీజేలుగా పని చేస్తూ పబ్బులకు వచ్చే విఐపీ వాళ్ళ మీద ఈ డ్రగ్స్ అమ్మేలా చేయడం ఇదంతా కూడా పబ్ యజమానులకి తెలుసా? అట్ ద సేమ్ టైం అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది డ్రగ్స్ అంతా కూడా? ఈ డ్రగ్స్ ఏదైతే బెంగళూరులో ఉన్న సన్నీ, అతను కూడా డీజేగా పనిచేస్తున్నాడు. డీజేలో అక్కడ ఫేమస్. అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్న అఖిల్, ఇతను కూడా ఇక్కడ కూడా ఫేమస్. అయితే ఈ ఇద్దరు హైదరాబాద్లో ఉన్న అఖిల్ కావచ్చు, బెంగళూరులో ఉన్న సన్నీ, ఈ ఇద్దరు డీజేలో ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కూడా స్థానికంగా ఫోక్ సాంగ్స్ పాడడంలో చాలా దిట్ట, మిక్స్ చేయడంలో కూడా చాలా దిట్ట. అంతేకాకుండా వీళ్ళు
ఏ పబ్బులో అయితే ప్రోగ్రామ్ ఉందని చెప్తే ఆ పబ్కి పెద్ద ఎత్తున విఐపీ గెస్టులు వస్తుంటారు, విఐపీ కస్టమర్లు వస్తుంటారు. అయితే వీళ్ళు ఇద్దరు కూడా అటు గోవా కావచ్చు, బాంబే నుంచి కావచ్చు, డైరెక్ట్గా బెంగళూరు వరకు డ్రగ్స్ తీసుకొచ్చి బెంగళూరు నుంచి వీళ్ళు ఇద్దరు స్టూడెంట్స్ ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. ఆ ఇద్దరు స్టూడెంట్స్ ద్వారా నేరుగా హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లోని పబ్బులకు వీళ్ళు సరఫరా చేస్తున్నారని చెప్తున్నారు. అయితే గత కొంతకాలం నుంచి ఏదైతే పూర్తి స్థాయిలో డ్రగ్స్ కట్టడికి అన్ని చోట్ల కూడా అధికారులు నిఘా పెట్టిన తర్వాత డీజేల మీద ఎక్కడ కట్టలేకపోతుంది, డీజేలే వీళ్ళు నేరుగా డ్రగ్స్ని అటు బాంబే, బెంగళూరు, గోవా నుంచి 3 ప్రాంతాల నుంచి కూడా డ్రగ్స్ని హైదరాబాద్ తీసుకువచ్చి హైదరాబాద్లోని పబ్బులకు వచ్చే విఐపీ కస్టమర్లకు వీళ్ళు సరఫరా చేస్తున్నట్లుగా తేలడం జరిగింది. అయితే వీళ్ళు ఎంతమంది సరఫరా చేస్తారు, ఏ పబ్బులు సరఫరా చేయడం జరిగింది, అయితే పబ్బు యజమానులకు కావచ్చు, అక్కడ మేనేజర్లకు సంబంధం ఉందా అనే కోణంలో పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని చెప్పి అధికారులు అంటున్నారు.